పనిచేయకపోతే దానివల్ల మాత్రం అన్నీ క్లియర్ అయిపోతాయి. అసలు మీలో చాలా చేంజ్, మానసిక శుద్ధి అవుతుంది, శరీర శుద్ధి అవుతుంది. ఇది అద్భుతమైన ఇదనమాట. ఇప్పుడు యాక్చువల్గా మీకు టీవీస్లో తర్వాత యూట్యూబ్లో కూడా ఈవెన్ పార్లర్స్ మీకు రెడీ అయితే చెప్పండి. ఇది చాలా బాగా పనిచేస్తుంది, అందరూ వాడుతున్నారు. చాలామంది దీర్ఘకాలిక సమస్యలకి ఇది వాడుతున్నారు. మీకు ఇది వాడంగానే మీకు అసలు మీకు ఆ సమస్యలని మీకు తెలియకుండా అంత బాగా పనిచేస్తుంది. ఇది ఎలా తయారు చేసుకోవచ్చు అంటే ఏ వెజిటబుల్ బట్టి ఆ వెజిటబుల్ ఒకటే తాగితే కాదు. ఇది ఏం చేయాలి అంటే ముందమ్మ తీగ కాసే కూరగాయలు. తీగ కాసే కూరగాయలు ఏంటి? బీరకాయ, రెండు రకాలే, కాకరకాయ, దొండకాయ. తీగ కాసు. అవును. ఇంకా బీరకాయ, ఆనపకాయ, చిక్కుడుకాయ. చిక్కుడుకాయలు ఏదైతే తీగ కాసే కాయగూరలు రెండు రకాలు తీసుకోండి. రెండు రకాలు పక్కన పెట్టుకోండి. ఈ రెండు రకాలు కూడా గుప్పుడు ముక్కలు వచ్చి ముక్కలు పక్కన పెట్టాయి. తీగ కాసే కూరగాయలు ఏంటంటే భూమి లోపల పండే చెప్పండి ఏమేమి? క్యారెట్, బంగాళాదుంప, బీట్రూట్, చెప్పాలి. కందగడ్డ. ఇందులో బంగాళదుంపని అతి తక్కువ వాడాలి. ఏది దొరకకపోతే క్యారెట్ వాడండి. రోజు బీట్రూట్ వాడండి. రోజు మాత్రం బీట్రూట్ వాడండి. అది కూడా గుప్పుడు ముక్కలు పక్కన బీట్రూట్ జ్యూస్ భూమి లోపలిది ఒకటి. తర్వాత భూమి పైన కాసే వాటికి చెప్పండి. కాయగూరలు వంకాయ, టమాటా, బెండకాయ, వంకాయ, టమాటా. సరే వంకాయ వద్దు, వంకాయ ఒకటి పక్కన పెట్టి అది కూడా మిగతా ఏవైతే అది ఒక గుప్పిడి పక్కన పెట్టుకోండి. రెండు గుప్పిళ్ళు పెట్టాలి. రెండు రకాలు రెండు గుప్పిళ్ళు పెట్టాలి. ఇప్పుడు 5 గుప్పిళ్ళు అయినా భూమిలో తీగ కాసే, భూమి పైన కాసే, భూమి లోపల కాసేటి. వీటన్నిటితో పాటు కరేపాకు కానీ కొత్తిమీర కానీ ఒక వేసుకోవాలి. వీటన్నిటిని ఏం చేయాలి? ముందు కష్టమైన పద్ధతి తర్వాత సులువు చెప్తాను. వీటన్నిటిలో కుక్కర్లో వేసి అది మునిగేంత నీళ్లు పోసి ఆ నీళ్లు కుక్కర్ క్లోజ్ చేసేసి స్టవ్ మీద పెట్టి 3-4 విజిల్స్ వచ్చేది చూడండి. 3-4 విజిల్స్ వచ్చిన తర్వాత అవి తీసేసి వాటిని వడగట్టి వాటన్నిటితో పాటు మీరు గ్రైండర్లో వేసి తిప్పి బాగా స్లర్రీలాగా వచ్చేస్తుంది. దాన్ని మీరు 2 గ్లాసులు తీసుకోవాలి. పొద్దున్న 2 గ్లాసులు, మధ్యాహ్నం 2 గ్లాసులు, సాయంత్రం 2 గ్లాసులు. అయితే అని తాగలేదు. మొదట్లో దాన్ని తిప్పి వడగట్టుకొని తాగండి. స్లోగా అలవాటు అవుతే వారం తర్వాత తాగాలి. మేము ఆ స్లర్రీతో తాగాం. ఎంతో సూపర్ అనమాట. అసలు బాడీ క్లీనింగ్ అంటే ఏంటనేది అర్థమవుతుంది. మీ అంతా మీకే అర్థమవుతుంది. కరెక్ట్. చాలా మంది వెజిటేబుల్ సూప్ తాగుతున్నా ఉంటారు, కానీ ఎట్లా తాగుతున్నా తెలియదు. ఆలోచనలు ఉండవు. అంతా కూడా ప్రపంచం అంతా కొత్త కనబడతా ఉంటుంది. మీరు ఈ ప్రాక్టికల్గా చెయ్యాలి. అందరూ చేయమంటే చేయదు. వెజిటేబుల్స్ ఎక్సర్సైజ్ ఏం లేదు, రైస్. మరి తర్వాత అన్నం తినొచ్చా? తినకూడదు. ఉత్తి సూపే. అయితే ఇవన్నీ నీళ్ళు మళ్ళీ తాగడం ఇవన్నీ ఎవరు చేస్తారు అనేది అది నేను ఆలకించిన సంవత్సరం వరకు ఆలకించి ఊరుకున్నా కానీ చేయలేదు. అయితే నేను ఒక ఫ్రెండ్ ఇంటికి వెళ్ళాను. నేను మా బిజినెస్ ఫ్రెండ్ ఇంటికి వెళ్తే వాళ్ళకి చూపించి చాలా బాగుంది. ఎలా చేశారంటే ఆయన ఒక మెషిన్ చూపించాడు. వెజిటబుల్ సూప్ మేకర్ అనే మెషిన్ వచ్చినాయి. అన్ని వెజిటబుల్స్ కట్ చేసి అందులో వేసేసి నీళ్ళు పోస్తే అరగంటకి అదే తెలుస్తుంది. అయిపోయింది, రెడీగా నువ్వు రా అని అలారం కొట్టింది. దాన్ని తీసి చల్లార్చుకొని తాగేది. వెజిటబుల్ సూప్ మేకర్. అమ్మ సాల్ట్ అయ్యింది. సాల్ట్ వేసుకోకూడదు. కావాలంటే ఒక కారం వేసుకోండి. పొల్లడానికి నిమ్మకాయ వేసుకోండి. సాల్ట్ వీలైనంత వరకు తగ్గించండి. కాదు కూడదు అంటే ఒక చిటికెడు వేసుకోవాలి. అంతేగాని మళ్ళీ ఎంత వేసుకుంటే
పంచదార వేయకూడదు, ఏది వేయకూడదు, మీరు అలా తాగాలి, ఏది వేయకూడదు. మీరు అలా తాగితేనే మీకు బాగా మీరు వాడి చూడండి, మీరు వాడి చూస్తే మీరు దాన్ని యాక్సెప్ట్ చేస్తే మీకు అసలు సంతానం లేని సమస్య ఉంది. అది అసలు చిటికలో మీరు 100 మంది చెప్తారు ఇది చేయండి అని. నేను అది చేసి 4 నెలలు చేస్తున్నాం. రోజు మాకు ఇలా బయటకు వస్తేనే అన్నము కూరలు దొరుకుతుంది. ఇంట్లో మాకు బయటకు వస్తే నాకు ఆ సూపర్ మట్టుకు ఇస్తారు, కానీ ఇక్కడైతే బయట అవ్వదు కదా. పెళ్లికి వెళ్ళామంటారు, నాకు సూపర్ ఇస్తారు, అక్కడ తినాలి లైట్గా తినాలి. అమ్మ మీ ఇష్టం, నేను ఇప్పుడు ఇమీడియట్గా చేయమంటున్నా. వారు ఎవరో అడిగారు ఏమంటే మాకు ఎవరో వెజిటబుల్ సూప్ అది అలాంటి చెప్తారా అని. అది వాడితే ఈ ట్యాబ్లెట్ మనసులోనే మీకు కన్ఫర్మ్ అయిపోతుంది. అంత పవర్ఫుల్, చాలా గొప్ప. జెంట్స్ మీరు బయటకు వెళ్తారు కాబట్టి ఇంట్లో ఉండే లేడీస్కి బాగుంటుంది. వారికి మధ్యాహ్నం పూట ఇది ఇవ్వదు. అమ్మ నేనేం చేస్తాను చెప్పిన రోజు ఇంటి దగ్గర పొద్దున్నే టిఫిన్ మాత్రం కొన్నాళ్ళు అలా చేశాను. అసలే నాలుగుకి అసలు ఇష్టం ఏం తింటలేదు. ఇలా కాదని చెప్పి ఉదయం మాత్రం మార్చేస్తాం. ఉదయం టిఫిన్ మాత్రం ఇది అసలు ఏదైతే ఇంట్లో ఏం పెట్టాయి పూర్తిగా ఇష్టపూర్వకంగా తిరగలి తినేస్తాం. తర్వాత మధ్యాహ్నం భోజనం చూపిస్తారు. అన్నం బంద్ చేయాలి పొద్దున్న, అసలు అయితే కూరగాయలు టిఫిన్ నెమ్మదిగా తాగేసేసి ఇడ్లీ ఉంది. తర్వాత ఇంకేం తినబుద్ధి కాదు, ఎక్కినా తినరు. ఫుల్గా పొట్ట అంతా టైట్గా అయిపోయిన సాయంత్రం వరకు అసలు ఆకలి అయిపోయింది. సాయంత్రం రాత్రి అయ్యేపటికి మళ్ళీ 2 గ్లాసులు రెడీగా ఉంచుతారు. పొద్దున కాస్త ఉంచుకోవచ్చు. సాయంత్రం అయింది. సాయంత్రం పళ్ళు మాత్రం అమ్మ శక్తినిస్తాయి. సాయంత్రం పళ్ళు తీసుకుంటాను. సూపుతో పాటు 8 తినగలిగితే రకరకాల పళ్ళు తినొచ్చు. ఉదయం మాత్రం ఉట్టి సూపు మాత్రం బాడీ క్లీన్ చేస్తుంది. పళ్ళు మాత్రం శక్తినిస్తాయి బాడీ. సో పళ్ళు తినాలి, తాగాలి. మీరు దయచేసి వాడండి. మీకు అందులో ఏమైనా డౌట్ ఉన్నా నేను చెప్తాను. చాలా మంచిది. మీకు మామూలుగా వెజిటబుల్ కాయగూరలు తినండి, కొన్ని ముక్కలు తినండి అంటే 1-2 కిలో వేస్తారు. అలాగే 1-2 కాదు, ఇలాగా రకాలు కలుపుకోవాలి. ఆకుకూరల్లో చాలా పోషకాలు అవన్నీ మనకి డైరెక్ట్గా వస్తాయి. మీకు ఇదివరకు అయితే డైరెక్ట్గా ఈవెన్ మంత్రి సత్యనారాయణ గారు వీళ్ళందరూ కూడా ఇదివరకు అలా తినేవాడు. ఇప్పుడు ఎవరు కూడా నాకు చెప్తున్నారు. ఇప్పుడు ఏం చేస్తారంటే అందరూ కూడా జ్యూస్ అందరూ కూడా ఉడకపెట్టించే వాడమంటారు. ఎందుకంటే అనేక రకాల పెస్టిసైడ్స్ అమ్మగారు